ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ఈ దినము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము మొదటి 8 వచనాలను ధ్యానించుకుందాం. కాబట్టి శరీరము విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి దొరికినని అందుము. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలుగదు. లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. పని చేయవానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. పని చెయ్యక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువానియందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. ఏలైనగా తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ వాక్య భాగములో చాలా ప్రాముఖ్యమైన విషయాన్ని అపోస్తలుడైన పౌలు ఈరోజు క్రైస్తవ సమాజానికి, సకల అన్యజనాంగానికి ఎంతో విలువైన మాటను ఇక్కడ మనకు వివరిస్తూ ఉన్నాడు. సాధారణంగా ఒక వ్యక్తి నీతిమంతుడు అని ఎప్పుడంటారు? ఏదైనా గ్రంథాలు చదివి, ఏదైనా సరే ఒక పుణ్యకార్యాలు చేసి అందరి దృష్టికి మంచిగుంటే ఇటు నీతిమంతుడు, ఇతను చాలా మంచివాడు అని అంటారు. కానీ మనుషులు ఎంచింది దేవుని దృష్టికి కాదు, దేవుడు ఎంచాలి. అందుకే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు ఆయన ఒక విగ్రహార్థికుడు, విగ్రహాలను తయారు చేసి అమ్మేటటువంటి ఒక వ్యక్తి, సామాన్యమైన వ్యక్తి. ఆరంభంలో ఆయన భక్తి జీవితాన్ని గురించి కనుక మనం ఆలోచిస్తే, ఆయన ప్రారంభం నుంచి దేవుని యందు భక్తి కలిగినవాడు కానీ, దేవుని ఎరిగినవాడు కానీ కాడు. దేవుడు తనను పిలిచినప్పుడు నేను యెహోవాను, నేను దేవుడను అని తనకు తాను ఆయన తెలియచేసి, తనను పిలిచినప్పుడు సర్వస్వాన్ని ఆయన పట్టుకొని, తల్లి తండ్రి అందరినీ విడిచిపెట్టి తనకు కలిగిన యావదాస్తిని పట్టుకొని దేవుడు చూపించే ప్రదేశానికి వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరిపోయాడు. దేవుని మాటను ఆయన నమ్మాడు. అసలు దేవుడు అడ్రస్ ఇవ్వాలా. చాలాసార్లు కొన్ని చోటికి మనము ఎక్కడికైనా వెళ్ళాలంటే అక్కడ ఎవరుంటారు, అక్కడ ఫెసిలిటీ ఉంటుందా, అనుకూలంగా అన్నీ ఉంటుందా అని మనం ముందు ఎంక్వైరీ చేస్తాం. కానీ అబ్రహాము ఏమీ ఎంక్వైరీ చేయలేదు, దేవుని యొక్క మాటను నమ్మాడంతే. ఈరోజు ఆ ఒక్క నమ్మకమే అతనికి ఎంత ఉన్నత స్థితిలోనే ఉంచిందో. అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, శరీర విషయమై మన మూల పురుషుడగు అబ్రహామునకేమి ఏం దొరికింది? శరీర రీతిగా అతనికి దొరికింది అంటూ ఏంటి అని ఒకవేళ మనం అనుకోవచ్చు. అయితే అక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అబ్రహాము క్రియల మూలంగా నీతిమంతుడని తీర్చబడిన ఎడల అతనికి అతిశయ కారణము కలుగును గాని అది దేవుని ఎదుట కలగదు. అబ్రహాము ఏదో మంచి పని చేసినందుకు నీతిమంతుడుగా ఎంచబడ్డాడు అంటే అది ఒకవేళ అతిశయ కారణం కలుగును కానీ దేవుని ఎదుట అది కాదు. ఎందుకంటే నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడండి, మనుషులు కాదు.
తన సర్వస్వాన్ని పట్టుకొని బయలుదేరిపోయాడు దేవుడి మాట విని. ఇందులో అబ్రహాము గొప్ప నీతిమంతుడు అనడానికి ఆయన క్రియలు చేయలేదు, విశ్వసించాడు. అది దేవుని ఎదుట తన నమ్మకాన్ని ఉంచాడు. అందుకే అపోస్తలుడు పౌలు అంటున్నాడు, ఒక చక్కని మాట ద్వారా ఆయన వివరిస్తూ, లేఖనమేమి చెప్పుచున్నది? అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. చాలా ప్రాముఖ్యమైన సత్యం ఇది. ఈరోజు ప్రభు దగ్గరికి వచ్చే దేవుని ప్రజలైనా ఓ జనంగమా, దేవుని నమ్ముతున్నారా? ఏదైనా ఇస్తారని నమ్ముతున్నారా? లేకపోతే ఏదైనా మనకు ఒంట్లో బాగు చేస్తాడని నమ్ముతున్నారా? మా బ్రతుకు బాగు చేయువాడని నమ్ముతున్నారా? అబ్రహాము అలా నమ్మలా. అబ్రహాము దేవుడు ఉన్నాడు, నాకు రమ్మన్నాడు, ఆయనతో నేను వెళతాను, ఆయన ఉన్నాడు అని నమ్మాడు. ఉన్నవాడు అనువాడు అని దేవుడు మోసే దగ్గర తన పేరు బయలుపరిచాడు. కానీ అబ్రహాము దగ్గర వచ్చినప్పుడు ఆయన అబ్రహాము దేవునికి నమ్మాడంతే. అది అతనికి నీతిగా ఎంచబడింది. తన విశ్వాసాన్ని బట్టి ఆయన దేవుని ద్వారా నీతిమంతుడుగా ఎంచబడ్డాడు. తన క్రియల మూలంగా కాదు, ఏదో మంచి పని చేసినందుకు అబ్రహాము నీతిమంతుడు అని దేవుడు చెప్పలా. నేనున్నాను, నేను ఆయనకి ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆయన నమ్మాడు. నేను రమ్మన్న చోటికి ఏ మాత్రం ప్రశ్న వేయకుండా, ఎలాంటి ప్రశ్నించకుండా తన భార్యను, తన యవదాస్తిని పట్టుకుని బయలుదేరిపోయాడు. దేవుడి మీద అపారమైన తన యొక్క నమ్మకమే అతనికి నీతిగా, నీతిమంతునిగా ఎంచింది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యములో ఆ మాటను మనం చూస్తున్నప్పుడు ప్రభు ఈ మాట మనకు తెలియచేస్తా ఉన్నాడు. మన పౌలు ద్వారా, పని చేయువానికి జీతము రుణమే గాని దానమని ఎంచబడదు. ఒకరు ఎవరైనా పని చేసినప్పుడు అతనికి ఏదైనా జీతం ఇస్తే అది వాక్యం చెప్తుంది, పని చేయక భక్తిహీనుని నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. ఒకవేళ పని చేసిన వాడికి ఏదైనా సహకారం చేస్తే ఆయన మేము అది ఉచితంగా సహాయం చేస్తామనడానికి లేదు, ఆయనకి మనం జీతం ఇచ్చాం. అయితే ఇక్కడ భక్తిహీనంగా ఉన్న ఒక వ్యక్తికి నీతిమంతునిగా తీర్చువాని యందు విశ్వాసముంచువానికి వాని విశ్వాసము నీతిగా ఎంచబడుచున్నది. మనము దేవుని ఎరుగక, దేవుని గురించి గ్రహించక ఒక స్థితిలో ఉన్న వాళ్ళము, భక్తిహీనత స్థితిలో ఉన్నప్పుడు అది కేవలము దేవుని ద్వారా తను పిలిచినప్పుడు, తన మాట విన్నప్పుడు, తన యందు నమ్మకం ఉంచినప్పుడు నీతిమంతులుగా ఎంచువాడు దేవుడు తప్ప మన క్రియల మూలంగా మన అక్కడ నీతిమంతులుగా చెప్పబడ్డానికి కాదు. అబ్రహాము జీవితంలో ఆయన నమ్మాడంతే, ఏదో పని చేసినందుకు కాదు. ప్రభు పిలిచిన వెంటనే ఏ విధమైన సందేహము లేకుండా దేవుని మాటలు సంపూర్ణంగా నమ్మి ఆయనను వెంబడించాడు. చూశారా, ఆ దేవుడు అతనికి నీతిమంతుడిగా ఎంచుకున్నాడు. ఈరోజు క్రైస్తవ జీవితంలో చాలామంది విశ్వాసములో ఏదైనా జరిగితే నమ్ముతాం, ఏదైనా ఇస్తే నమ్ముతాం, మాకు ఇది అయితే నమ్ముతాం, లేకపోతే ఏం దేవుడు ఏం ప్రభు అంటారు. ఇందులో నీతి తప్పిపోయే పరిస్థితులు, ప్రమాదాలు ఉంటుంది. నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, జాగ్రత్తగా ఉండాలి మనం. ఎందుకంటే మన ఆలోచనలు, మన విధానములు చాలా ప్రతికూలమైన స్థితిలోనికి మనను నెట్టుతుంది. భక్తిహీనులైన వారికి నీతిమంతులుగా తీర్చువాడు దేవుడు.
కానీ మన భక్తిహీనంగానే ఉండి నీతిమంతులైతే అవుతాం, లేకపోతే లేదు. దేవుడు నీతిమంతులుగా తీర్చలేడా అనుకోవడం తప్పు. మనం ఆయనకు నమ్మాలి, ఆయనందు విశ్వాసం ఉంచాలి. అప్పుడే నీతిమంతులుగా ఆయన మనలను తీర్చువాడై ఉన్నాడు. ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవ్వనిని నీతిమంతునిగా ఎంచునో ఆ మనుషుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. దావీదు తన యొక్క గ్రంథంలో, తన జీవితంలో ఒక ప్రవక్తగా ఉండి దేవుని ఆరాధిస్తూ ఆయన కూడా అంటున్నాడు, క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతునిగా ఎంచుతున్నాడో ఆ మనుషుడే ధన్యుడు. మన ఏదో క్రియలు చేసిన తర్వాత నీతిమంతుడిగా ఎంచబడితే గొప్పతనం ఏముంది? మనము ఏ క్రియలు లేకపోయినా, ఇక్కడ ఒక పదం దావీదు అంటాడు, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చితము నొందినవాడు ధన్యుడు. మన అతిక్రమమైన జీవితాలు, మన పాపములకు మనం ప్రాయశ్చితము చేయకుండా ఆయన ప్రాయశ్చితము చేసి ఆయన తనకు అనుకూలంగా ఆయన పరిహారము చెల్లించి నీతిమంతునిగా మనకు తీరుస్తున్నాడు. చూసారా? అది అద్భుతమైన విషయం. దావీదు అందుకే ఈ మాటను ఆయన తెలియచేస్తున్నాడు. ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడినవాడు ధన్యుడు. అవునండి, మన మట్టుకు మనం నీతిమంతులు అని కాదు, దేవుడు మనకు నీతిమంతునిగా ఎంచాలి. దేవుని ద్వారా మనం నీతిమంతులుగా ఎంచబడినప్పుడు అది మనకు ఎంతో ధన్యకరము. కనుక ప్రభు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడి ఉన్నాడు. మనము ప్రభు పట్ల ఎంత నమ్మకంగా ఉన్నామో ఒకసారి పరీక్షించుకుందాం. దేవుని పట్ల మన నమ్మకత్వం కలిగి దేవుని దృష్టికి యథార్థవంతులుగా ఉందాం. ఎన్నో పొరపాట్లు చేసిన వారం కావచ్చు, ఎన్నో తప్పిదములు చేసిన వారు మనం కావచ్చు. ఆ తప్పిదములకు ప్రభుయే పరిహారము చేస్తాడు. ఆయనే మన పాపములకు క్షమించువాడై ఉన్నాడు. ఆ దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే అనుభూతి మనకు కావాలంటే తన మీద అంతటి విశ్వాసపు జీవితం మనం కలిగి ఉండాలి. దేవుని పట్ల ఎంత విశ్వాస్యతలో మనం జీవిస్తామో దేవుని చేత అంత నిర్దోషిగా లేక నీతిమంతునిగా ఎంచబడతాం. మనను మనం చూసుకున్నప్పుడు మన పాప రోత దుర్భాగ్యం మన జీవితాలు మనకు కనబడుతుంది కదా. అది ఆయన ఎదుట ఒప్పుకోవాలి, చెప్పుకోవాలి. ఆయన ద్వారా మాత్రమే మనకు నిర్దోషత్వము లభిస్తుంది, నీతిమత్యం అనేది దొరుకుతుంది అని విశ్వాస్యమైన జీవితం కలిగి ఉండడానికి ప్రభువు మనకు సహాయము చేయులాగున మనలను మనం ఈ ఉదయకాలములో ఆయనకి అప్పగించుకుందాం. మనను మనము వ్యక్తిగతంగా పరీక్షించుకుందాం, పరిశోధించుకుందాం. మరి దేవుని ఎదుట మన క్రియలు సరైనది కాదా చెప్పుకొని మనము ప్రార్థన చేద్దాం. దయగల తండ్రి, మీకు వందనాలు. ఉదయకాలములో నేనా మీ చేత నిర్దోషి అని ఎంచబడి మీ చేత నీతిమంతుడిగా ఎంచబడిన వాడే ధన్యుడు. మా మట్టుకు మేము నీతిమంతులము కాము, కానీ మమ్మల్ని నీతిమంతులుగా చేయువాడు మీరు. మీ దృష్టికి యోగ్యమైన వారై జీవించే భాగ్యం మాకు అనుగ్రహించుమని, ఈ వాక్యం మా జీవితాలకు దీవెనకరంగా ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.